పెద్ద ఎత్తున కలిసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో జరిగే రాష్ట్ర కోసం పెద్ద ఎత్తున సభ్యులు చేసి నాకు మద్దతు ఇచ్చినందుకు పేరు అవసరం. రాయలసీమ మనది, కృష్ణదేవరాయలు మీవాడు మనవాడు, వగవేసి మౌనంగా మరి ప్రాణత్యాగం చేశారు. నేను చిన్నప్పుడు ఆయన పేరున్నా ఆయన నుండి దేవుడు బతి ఉపయోగించుకునేవాడు. ఈరోజు ఆ గౌరవం మొదలు తల్లితో సంబంధం ఉంది అయినప్పటికీ కైపు రామయ్య గారు, రాఘవయ్య గారు, చాలా మంది సంఘంతో ప్రతి సంబంధం మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు చాలా మంది నాయకులు. ఈరోజు ఎందుకు ఏకమైందంటే ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు ప్లస్ చింతా ఉంది. ఈరోజు సపరేట్ పార్టీ పెట్టుకుంటే పార్టీ చీలిపోతుంది, తద్వారా మళ్ళీ దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయిన ఉద్దేశంతోనే తెలుగుదేశం కలిసి ఇద్దరు కలిసి బీజేపీతో కలిసి దుర్మార్గాన్ని పోగొట్టే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ తయారు చేసి ఈ కుటుంబాలంటే నిజంగా పవన్ కళ్యాణ్ అంతా ఆలోచించాల్సిన అవసరం ఎంతో. ఇండివిజువల్గా పోటీ చేస్తే ఈ పరిస్థితిలో ఇబ్బందిగా ఉంటుంది. అయితే మనం గమనించాం, మళ్ళీ ఇంకా ఎక్కువ దాదాపుగా మార్పులు వస్తుంది ఉద్దేశమే అందరూ కలిసి ఈరోజు కూటమిగా ముందుకొచ్చి జగన్మోహన్ కృత్య వస్తేనే మనందరూ సమర్చాడు. ఇలా పునాది మాట్లాడుతూ కరెక్ట్గా చెప్పారు. వాస్తవం అంతేకాదు దేశీయ ల్యాండ్ యాక్ట్ కొత్తగా ల్యాండ్ యాక్ట్ తీసుకొస్తున్నాడు. మన్మోహన్ గారు చూసింది సరే, విజయవర్ధన్ చూసింది సరే, కానీ ఈరోజు ఈ చట్టం చాలా దరిద్రమే చేస్తాం. పిల్లలు గుర్తు కొట్టి చేస్తాం. మన పొలం మీద హక్కులు పోతాయి. అటువంటి చట్టం కొడుతున్నారు. తప్పకుండా మనకి వచ్చాక ఆ చట్టాన్ని రద్దు చేస్తాం. రద్దు చేస్తేనే మన భవిష్యత్తు పిల్లలు కొట్టే పాటు చేస్తాం. ఈరోజు నేను ఎందుకు వచ్చా ఇక్కడికి? నా పొలం కొట్టే కాదు, మీ దేవుడు లేదు నేను కొట్టాను. మీ బాధ దేవుడికి వచ్చాను అని ఇక్కడ మంది మాట్లాడుతున్నాడు. ప్రకాశానికి వ్యతిరేక విధులేక డోర్ కొట్టని చెప్పి చిట్టు వాళ్ళ మాట్లాడతారు. వ్యతిరేక విధే కాదు, అక్కడ కులాలని పోలీసు ఇంటికి ఇచ్చారు. అక్కడ నా పాల్గొని గురువుకి ఇచ్చారు కాబట్టి సర్కారు బలచి ఇక్కడ వచ్చేప్పటికీ నా వ్యతిరేక పనిచేస్తున్నారు. నువ్వు ఏ కులం పనిచేయను, నువ్వు రాజ్యం నేల కాదు, వ్యాపారులు ఇంతసేపులు నీకు ఆలోచన కూడా ధర్మం సంపాదించుకోవాలా, దోచుకోవాలా, నువ్వు నీ ముఖ్యమంత్రి తప్పలేదు. ఆయన లక్షలు తప్పకూడదు, సంతోషిస్తే నువ్వు వెళ్ళిపోవడం తప్పు దోచుకుంటావు. అప్పటికీ మధ్యలో పడుకో. ఈరోజు ఈ పై సంవత్సరంలో రోజు అన్ని విధంగా దెబ్బతిన్నాం. అన్ని కూడా దెబ్బతిన్నాయి. వీళ్ళ భాగంలో మనం ఇంట్లో రాజ్యం వెళ్ళాం, కానీ అదే అది ఉన్నా కానీ మాత్రమో కానీ కేవలం ఉన్నా కానీ ఎప్పుడు ఏ కూడా గవర్నమెంట్ పట్టలేదు. అది కూడా కలిపి ఇంకా ఉన్నాను. ఈరోజు అయినా కేవలం ఎవరితో మాట్లాడకుండా ఒక లీగల్ ప్రభావం చేస్తున్నాడు. నేనంతా ప్రముఖంగా ఎంతమంది ఆయనతో పోయారు, ఎంతమంది ఆయనతో చేతులు వెళ్ళారు, ఎంతమంది ఆయనతో మాట్లాడారు, ఇప్పుడు ఆయనతో మాట్లాడారు. ఆయన మాట్లాడితే చేతితో కప్పుకుంటారు. అట్లాంటి లీగల్ కార్యక్రమం ఈరోజు నిన్న మా పిల్లలు మాట్లాడారు. ఎంత ప్రస్తుతం ఉంది, మేమంట తుపాకు పెట్టి డబ్బులు చేసామంట, మేమంట సరైన భావిస్తున్నామంట. ఇది ఎక్కడ చేయమంటే
మా కుటుంబానికి పేరుందా? ఎప్పుడు తుపాకు చూసారా? నిజం తుపాకు వెళ్ళదు. ఇప్పుడు టీచర్ మాట ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు ధైర్యం లేక నువ్వు అభివృద్ధి చేసిందే నువ్వు ధైర్యంగా ఊరికి ఓటాడు అతప్పటి తొలుగుగా పోయిపోవడానికి మనం చేస్తున్నాం. మమ్మల్ని తెచ్చబడ్డది మనం చేస్తున్నాం. నీ ఖ్యాతి అయితే ధైర్యం ఉంటే అభివృద్ధి చేసింటే గ్రామానికి వెళ్ళి అభివృద్ధి ఓటాడు అప్పుడు చేయలేక దొంగలు పెట్టి ప్రభుత్వం ప్రజల కొడుకులు రైతుల కొడుకులు పెద్ద చేస్తున్నాం. మీరు వార్తలు కాడుతున్నాం. అభివృద్ధి చేసి పేరు చేశాం, రోడ్డు పేరు చేశాం, కరెంటు వేయించాం, నీళ్ళు వేయించాం. నువ్వు చేసింది అభివృద్ధి కాదు. మా ఇచ్చిన రోడ్ల మీద తారపడేసి డబ్బులు చెప్పి సిగ్గుగా అడుగుతున్నాడు. నువ్వే కొత్త రోడ్డు వేసావా, కొత్త ప్లాన్ చేసావా అని అడుగుతున్నాను. ఈ రోడ్లో ముందు సులుని నాయవాళ్ళు లేదా బయట కాబట్టి సులుని చాలా మంది బాధపడడం కాలంలో పోయినారు. కానీ జాతి ఎమ్మెల్యేప్పుడు దాదాపు 70 కోట్లు ఖర్చు పెట్టి తిరిగి ప్రోగ్రెస్ సెక్రటరీ పడిపోవడం చేస్తున్నారు. అదే చెప్పండి. గవర్నమెంట్ గారు ఇచ్చాం, గవర్నమెంట్ గారు ఇచ్చాం, అదే ఉంది. ఎన్ని దగ్గర అభివృద్ధి చేశాం మేము పక్కన పెట్టి టికెట్ మాట్లాడుతున్నాడు. అది గురించి ఎక్కువ మాత్రం మహిళ కాదు. ఇప్పుడు తప్పకుండా ఎలక్షన్లో ఆయన ఓడిపోతున్నాడు సత్యవతి. అందులో జిల్లా దేశంగా అన్ని కులాలు ఉండాలి. గెలిచాలి. మళ్ళీ మీరు కలిస్తే రాష్ట్ర ఈ రోజు పల్లెలు సగాలుకుంటే మీతో పాటు అన్ని కులాలు సాగించాయి. మీకందరికీ మీ కులబద్ధంగా చేసి నమస్కారం చేసుకుంటున్నా. మీ సాగాలి ఆ గవర్నమెంట్ కులబద్ధాలు లేకుండా కులాలు మొత్తం కొన్ని సభలు ఇబ్బందులు ఉన్నాయి కాలం లేదు. కానీ నేను గెలిపిస్తే తప్పకుండా మీ కులాలకు ఇబ్బందులు లేకుండా మీ ఇబ్బందులు లేదు. నేను మా తండ్రి గారు 2 సార్లు ముఖ్యమంత్రి ఉన్నాడు. నా భార్య నేను కూడా ఎంపీ ఉన్నా, ప్రతి ఉన్నాను. ఏదో పడుతున్నాను డబ్బు కాదు. నిన్న మన మంత్రిలేక మిగిలిన ఫైనాన్స్ బ్యాంక్ కొట్టేశారు. మేము అనుకుంటే నేను మరి పెట్టుకుంటుంటే కొన్ని వేల లక్షల కోట్ల ఇచ్చాం. కానీ ఏనాడు మేము ఆశంగా మీ ప్రేమ, మీ అభిమానం, మీ తీయని ప్రేమ కావాలి తప్ప మీ ఇష్టం కాదు. మీ ఆశ అడగలేదు, మీ మైండ్ అడగలేదు, మీ బిడ్డలు అడగలేదు, లేదా మీ పేదలు అడగలేదు. పక్కన పేద పాపం అయితే మన అన్నాడు ఇంత దారి తెలుసు కదా. కట్ట కొద్దిగా కష్టపడ్డాడు. ఏ తప్పు చేశాడు? రమణ ఆస్తి కొట్టేశాడు, రమణ టెండర్ కొట్టేశాడు, ఎందుకు మొదలు పెట్టాడు. రమణ ముండోడు కాబట్టి దానికి రమణ నమ్మిస్తున్నా తప్పకుండా రమణాన్ని వెళ్ళే కాబట్టి బాధ్యత కూడా కానీ అన్యాయం చేస్తే నా కార్యకర్త కానీ నా కులాన్ని కాపాడబడితే నాలుగు కాబట్టి నీకు ఎంత చెప్పారు కూడా భయపడకండి. భయపడి మీ గంటగా నిలబడి కూడా చేస్తారు. నిన్న ఉన్న దశరథరామరెడ్డి కుమ్మకుంట ఆయన చాలా తప్పుంటే ఆయన బాగుంటాడు. అది కేసు పెట్టాడు. కేసు పెట్టి కూర్చొని ఆయన పట్టుకోబడి మరి రంజానప్పుడు మేము రంజాన్ చదువులకు నీళ్లు బతికిస్తే దాన్ని కేసు పెట్టాడు. ఎంత దౌర్జన్యం దౌర్భాగ్యం అంటే గులా సాయం చేయకుండా అంటే ఎంత దుర్మార్గం పడతారు. కాబట్టి దయచేసి మనతో పాటు కావాలి. తప్పకుండా గోపాలు అంతోడు కావాలి. అన్ని కులాలు పక్కన ఓడిపోతే మన భక్తులు నాశనం పెట్టకుండా మరొకసారి మనం చేసుకున్నాం. దుర్మార్గం పాల్పోవాలి. రాజే కుమారులు ఓడేసాం మనం జనపడంలో కాదు. రాజే కార్యక్రమం చేసి పనిచేశాడు. ఆ పని చేసే కార్యక్రమాలు స్పందించి రాష్ట్ర కోడు కాబట్టి పని మంచి పని చేస్తే మనం ఓడేస్తే మన గొంతులు ఉపయోగపడ్డాడు వచ్చాడు. మన భక్తులు నాశించాడు. కాబట్టి నీళ్ళు ఉద్యోగాలు అన్ని రకాలు ఇవ్వబడతాం. దయచేసి సోదరుల మీరు ఆలోచించుకోండి. దయచేసి తప్పకుండా అదొకటి ఓడితే మనం ఓడితే బాధ్యత వచ్చేస్తున్నాం. అలాగే ఈ డబ్ల్యూ దేశంలో గతంలో పరివర్తించాం.
దాన్ని చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశాడు, కానీ ఈయన తగ్గించాడు. మళ్ళీ మనం అదే వస్తే కమ్యూనికేషన్లో కొంత పంచాయతీ 100% కాపాడుతూ మనం చేస్తుంటాం. అలాగే వీళ్ళకి ఇల్లు పట్టాలు కావాలి, కమ్యూనిటీలు కావాలి, ఒక 4 ఎకరాలు వస్తే తప్పకుండా చూసి దానికి ఏంటంటే తప్పకుండా కమ్యూనిటీ అన్ని కూడా కమ్యూనిటీ కావాలండి, అందరికీ అనుకుంటాను ఇళ్ళ పట్టాలి అన్ని కమ్యూనిటీ తప్పకుండా మిమ్మల్ని కాపాడే బాధ్యత. ఎందుకంటే నా మీద పెద్ద నమ్మకం ఇచ్చిపోతాను కాబట్టి నేను ఈ మంత్రి మార్చి రాసుకోబోతున్నాను. ఈ బందీ మార్చి పెట్టాడు, ఈ బందీ మార్చి అభ్యర్థి కావాల్సింది అది కూడా ముందు పోవాలి, మన పిల్లలు కొట్టే పోవాలి. ఈ చెత్త వచ్చాయి, అదే నా కోరిక. ఆమె సమర్థించాలి, ఇళ్ళ పట్ల సమర్థించాలి. కొంత ఇల్లీగల్ గా మైండ్ కొట్టేశాడు, ఆయన కూడా మాకు చెప్తాడు. అమలుకి గురించి చెప్పాలంటే తప్పకుండా తెలిసి పడికి తీసుకోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళు అప్పుడే ఇబ్బంది లేకుండా మన ముందు కోరుకుంటాం. దయచేసి ఒక్కసారి ఆలోచించుకొని ఈ ప్రభుత్వంలో చాలా చెప్పారు, మన కుటుంబాలు తప్పులు